Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ఈ రోజు very important and interesting airdrop వీడియోతో ముందుకు వచ్చాను. సో ఈ రోజు వీడియోలో మనం ఒక గేమ్ ప్లాన్ తీసుకొచ్చాను. దీని ద్వారా మీరు 6 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని గ్రైండ్ చేయొచ్చు అండ్ ఈ ట్రిక్ యూజ్ చేసి మనకు గ్యాస్ రీఫండ్స్ కూడా ఉంటాయి అండ్ ఆల్ విత్ లెస్ దాన్ $2 గ్యాస్ ఫీజ్ అండ్ టోటల్ క్యాపిటల్ వచ్చేసి అరౌండ్ $200 ఇన్ USDC. సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్ మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాడ్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఫస్ట్ థింగ్, ఈ రోజు వీడియోలో మనం 6 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేది కవర్ చేస్తున్నాను ఎయిర్ డ్రాప్ గ్రైండింగ్. అండ్ దీన్ని మనం ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ రిపీట్ చేస్తూ మనం 6 ప్లాట్ఫామ్స్ లో గ్రైండింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చు, దాట్ టు విత్ లెస్ ఫీజ్. సో ఈ 6 ప్రాజెక్ట్స్ ఏంటి? సో ప్రైమరీ ఫోకస్ వచ్చేసి మనది ఈ రోజు వీడియోలో సాకెట్ పైన ఉంటుంది. సో సాకెట్ ఏంటో చెప్తాను తర్వాత అదర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి సాకెట్, దెన్ బంజీ ఎక్స్చేంజ్, దాని తర్వాత స్లింగ్ షాట్ ఫైనాన్స్, దాని తర్వాత జీరియాన్, లేయర్ జీరో అండ్ జాపాఫై. సో ఈ 6 ప్రాజెక్ట్స్ ని మనం ఈ రోజు ఎయిర్ డ్రాప్ గ్రైండింగ్ లో యూజ్ చేసాం అండ్ అరౌండ్ $2 కన్నా తక్కువ గ్యాస్ ఫీజ్ అండ్ $200 క్యాపిటల్ తో గ్రైండ్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ సాకెట్ ఏంటి? సో సాకెట్ గురించి ఐ థింక్ ఎవరు వీడియో కూడా చేయలేదు. సో చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు సాకెట్ గురించి. సాకెట్ వచ్చేసి ఇది ఒక మల్టీ చైన్ యాప్ అనమాట అండ్ ఇది సిమిలర్ టు లేయర్ జీరో. సో లేయర్ జీరో ఏదైతే టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుందో సేమ్ అదే విధంగా సాకెట్ కూడా సిమిలర్ మల్టీ చైన్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ సాకెట్ ని యూజ్ చేసి ఆల్రెడీ మల్టిపుల్ డాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ 30 ఉంది, బట్ రీసెంట్ అనౌన్స్మెంట్ ప్రకారం ఆల్మోస్ట్ 80 డాప్స్ అండ్ బ్రిడ్జెస్ ఈ పర్టికులర్ సాకెట్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు ఫర్ ద బ్రిడ్జింగ్ టోకన్స్ ఫ్రమ్ వన్ చైన్ టు అదర్ చైన్. సో బేసిక్గా చెప్పాలనుకుంటే ఇది లేయర్ జీరో కాంపిటీషన్ అనమాట. దెన్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళు వచ్చేసి లాస్ట్ ఇయర్ $5 million సీడ్ రౌండ్ అనేది కంప్లీట్ చేశారు. సో మేబీ ఫ్యూచర్లో ఇంకా అడిషనల్ ఫండింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో అప్పుడు ఇంకొంచెం హైప్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఇప్పుడు ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉంది. ఇది స్లీపింగ్ జెయింట్ అని చెప్పుకోవచ్చు. సో చాలా తక్కువ మంది దీని గురించి మాట్లాడుతున్నారు. సో అందుకే నేను ఈ స్పెషల్ వీడియో అనేది చేశాను. సో దీంట్లో మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్లో ఇంటరాక్ట్ చేస్తూ 4 బ్రిడ్జెస్ ని చూపిస్తాను అండ్ ఆ 4 బ్రిడ్జెస్ లో ఇంటరాక్ట్ చేస్తూ 6 ప్రాజెక్ట్స్ ని ఎలా గ్రైండ్ చేయాలో మీకు విత్ ఫుల్ డీటెయిల్స్ అన్ని చూపిస్తాను అనమాట. సో లెట్ స్టార్ట్ గైస్. సో ఫస్ట్ థింగ్ మనం వీళ్ళది సాకెట్ వాళ్ళది స్కాన్ కూడా ఉంది, సాకెట్ స్కాన్ అన్ని చూడొచ్చు. జస్ట్ లైక్ మనకి లేయర్ జీరో స్కాన్ ఎలాగుందో, లేయర్ జీరో ట్రాన్సాక్షన్స్ అన్ని మనం లేయర్ జీరో స్కాన్ లో ఎలా చెక్ చేస్తామో సేమ్ వే సాకెట్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని మనం సాకెట్ స్కాన్ లో చెక్ చేయొచ్చు. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ సింపుల్ థింగ్, సో మన దగ్గర మీ దగ్గర USDC అనేది ఉండాలి అండ్ పాలిగాన్ చైన్లో ఉండాలి అండ్ ఆప్టిమిజం అండ్ పాలిగాన్లో కొంచెం గ్యాస్ ఫీజ్కి టోకన్స్ అనేది ఉండాలి. సో లెట్ స్టార్ట్ గైస్. సో ఫస్ట్ థింగ్ మనం బంజీ ఎక్స్చేంజ్లోకి వెళ్దాం. వ్యాలెట్ కనెక్ట్ చేసి ఇక్కడ మనం ఫ్రమ్ చైన్లో పాలిగాన్ సెలెక్ట్ చేసుకుందాం, USDC సెలెక్ట్ చేసుకుందాం అండ్ డెస్టినేషన్ చైన్లో ఆప్టిమిజం సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ $200 తో నేను ట్రై చేస్తున్నాను. మీరు కావాలంటే $100 తో కూడా చేయొచ్చు, $400 తో కూడా చేయొచ్చు. ఆల్మోస్ట్ సిమిలర్ ఫీజ్ అనేది పడుతుంది. సో $200 వరకు వచ్చేసి లెస్ దాన్ $2 ఫీజ్ అనేది పడుతుంది. సో చూడొచ్చు $200 నేను స్పెండ్ చేసి పైన ఈ రైట్ సైడ్ టాగల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మల్టిపుల్ రూట్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ బంజీ ఎక్స్చేంజ్ లో మనం USDCని పాలిగాన్ టు ఆప్టిమిజం బ్రిడ్జ్ చేసే దగ్గర మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే స్టార్ గేట్ ఫైనాన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సో స్టార్ గేట్ ఫైనాన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ రివ్యూ అండ్ ఇక్కడ చూడవచ్చు. సో స్టార్ గేట్ ఫైనాన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం బంజీ ఎక్స్చేంజ్ లో ఇంటరాక్ట్ అవుతున్నాం. సేమ్ టైం సాకెట్ బంజీ ఎక్స్చేంజ్ వచ్చేసి సాకెట్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది అండ్ దాంట్లో పాటు మనం స్టార్ గేట్ ఫైనాన్స్ కూడా ఇంటరాక్ట్ చేస్తున్నాం. సో స్టార్ గేట్ ఫైనాన్స్ వచ్చేసి లేయర్ జీరో టెక్నాలజీ యూజ్ చేస్తుంది. సో ఎట్ ఎ సింగిల్ ట్రాన్సాక్షన్ మనం 3 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని గ్రైండ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ చూడొచ్చు దాంతో పాటు ఓవర్ దాట్ సో మనకి బ్రిడ్జింగ్ ఫీజ్ వచ్చేసి $1.89 పడుతుంది అండ్ రైట్ నౌ సాకెట్ లో ఆప్టిమిజం తో కొలాబరేట్ అయ్యి సమ్ టోకన్స్ అనేది గ్యాస్ ఫీజ్ రీఫండ్స్ కలెక్ట్ చేస్తుంది. 90% మీరు అయితే గ్యాస్ ఫీజ్ స్పెండ్ చేస్తున్నారో అది రీఫండ్ వస్తుంది ఇఫ్ యూ ఆర్ బ్రిడ్జింగ్ టు ఆప్టిమిజం. సో ఇక్కడ చూడొచ్చు బ్రిడ్జింగ్ ఫీజ్ 1.89 అయితే ఓపీ రివార్డ్స్ వచ్చేసి మనకు 1.17 ఓపీ టోకన్స్ వచ్చి విచ్ ఇస్ అరౌండ్ 1.7 ఆల్మోస్ట్ $1.8 అనేది మనకు రీఫండ్ వస్తుంది అండ్ మన కాస్ట్ వచ్చేసి హార్డ్లీ 10 cents. సో వన్స్ ఈ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసేసి ఇక్కడ మీరు స్విచ్ నెట్వర్క్ టు పాలిగాన్ కొట్టేసి తర్వాత మీరు బ్రిడ్జ్ అనేది కంప్లీట్ చేయండి. సో బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ కి మనకు హార్డ్లీ $0.04 అనేది పడుతుంది అండ్ చూడొచ్చు బ్రిడ్జ్ ఇనిషియేట్ అయింది. ఫస్ట్ బ్రిడ్జ్ అవ్వడానికి ఆల్మోస్ట్ మీకు 20 to 30 minutes పడుతుంది.
20 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తే మీకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయింది. ఇన్ కేస్ కావాలంటే సాకెట్ స్కాన్లో మీరు చూడొచ్చు స్టార్గేట్ ఫైనాన్స్తో ఇంటరాక్షన్ కంప్లీట్ అయింది, సోర్స్ చైన్లో డెస్టినేషన్లో ఇంకా పెండింగ్ అని చూపిస్తుంది. సో చూడొచ్చు సేమ్ లైక్ లేయర్ 0 వీళ్ళది కూడా టెక్ అనేది బిల్డ్ చేస్తున్నారు ఫర్ ద మల్టీ చైన్. సో 20 మినిట్స్ తర్వాత బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మీకు ప్రతిదీ ఫీజ్తో పాటు చూపిస్తాను. డీ బ్యాంక్లో చూడొచ్చు మన ట్రాన్సాక్షన్ సాకెట్తో ఇంటరాక్ట్ అయింది కాంట్రాక్ట్, అండ్ సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి మనకు స్టార్గేట్ ఫైనాన్స్ నుంచి టోకన్ కూడా రిసీవ్ అయింది. సో విచ్ మీన్స్ మనకు స్టార్గేట్ ఇంటరాక్షన్ అయింది, సాకెట్ ఇంటరాక్షన్ అయింది, అండ్ బంజీ ఎక్స్చేంజ్ కూడా ఇంటరాక్షన్ జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం 200 USDC చేంజ్ చేస్తే మనకు ఓన్లీ 198.1 USDC మాత్రమే వచ్చింది. సో సేమ్ అమౌంట్ని నేను బ్రిడ్జ్ చేసి చూపిస్తాను సో దట్ మనకు టోటల్ ఫీజ్ ఎంత పడుతుందో తెలుస్తుంది. సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి జీరియాన్. సో జీరియాన్ కూడా విచ్ ఈస్ యూజింగ్ సాకెట్ టెక్నాలజీ. ఇందులో వచ్చేసి బ్రిడ్జ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో జీరియాన్కి ఇంకా టోకన్ అనేది లేదు. సో వాళ్ళు ఏదైనా టోకన్ అనౌన్స్మెంట్ చేస్తే ఇందులో ఎవరైతే స్వాప్ చేస్తారో బ్రిడ్జ్ చేస్తారో వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ దిస్. అండ్ అట్ ద సేమ్ టైం సాకెట్లో కూడా మన గ్రైండింగ్ అనేది జరుగుతుంది. సో ఫ్రమ్ లో ఆప్టిమిజం టు లో పాలిగాన్. సో ఇప్పుడు మన దగ్గర USDC ఆప్టిమిజంలో ఉంది కదా, దాన్ని మనం పాలిగాన్కి స్విచ్ చేద్దాం. సో ఇక్కడ అమౌంట్ 198.1 సో ఏదైతే మనకు అక్కడ ఉందో అది. అండ్ కింద బ్రిడ్జ్ డీటెయిల్స్లో మనం స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ హైఫన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది పర్టికులర్ సెలెక్ట్ చేసుకుంటే హైఫన్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో వీళ్ళకి కూడా ఇంకా టోకన్ లేదు, బట్ వీళ్ళ మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ టోకన్ ఉంది, బట్ మేబీ ఈ స్పెసిఫిక్ బ్రిడ్జ్కి ఇంకా టోకన్ లేదు. సో మేబీ మనకు ఇందులో కూడా టోకన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దెన్ ఇక్కడ చూడొచ్చు అప్రూవ్ USDT కొట్టండి, మెటమాస్క్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. వన్స్ అప్రూవ్ చేయగానే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ అలోవెన్స్ అయిపోతుంది. దాని తర్వాత సెండ్ కొట్టగానే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మన ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు 198.1 USDC మాత్రమే యూజ్ చేసాం ఏదైతే మనకు ఆప్టిమిజంకి బ్రిడ్జ్ అయిందో. సో దాని తర్వాత ఇక్కడ సాకెట్ స్కాన్ పైన క్లిక్ చేసి మనం స్టేటస్ చెక్ చేయొచ్చు. ఈ బ్రిడ్జింగ్ వచ్చేసి కొంచెం త్వరగానే అయిపోతుంది. సో చూడొచ్చు కంప్లీటెడ్ ఇన్ ఫ్యూ మినిట్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం సాకెట్ అప్రూవల్ చేసాం, సాకెట్తో మళ్ళీ సెండ్ ఇంటరాక్షన్ అండ్ హైఫన్ బ్రిడ్జ్ కూడా మనం యూజ్ చేసాం. సో హైఫన్ బ్రిడ్జ్లో కూడా వాళ్ళు టోకెన్ అనేది ఇస్తే మనకు అడ్వాంటేజ్. సో ఇది హైఫన్ అనేది బోనస్ గైస్, నేను ఇనిషియల్ చెప్పిన 6 ప్రాజెక్ట్స్లో లేదు ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక టోకెన్ అనేది ఉంది. బట్ ఇన్ కేస్ ఇఫ్ లకి హైఫన్లో కూడా మనకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ దాట్స్ వై నేను ఇది ఇంక్లూడ్ చేయలేదు, బట్ దిస్ ఇస్ అ బోనస్. దెన్ ఇప్పుడు మనకి ఎంత ఉంది వ్యాలెట్లో 197.82. సో దీన్ని మనం మళ్ళీ పాలిగాన్ నుంచి మళ్ళీ ఆప్టిమిజం బ్రిడ్జ్ చేద్దాం బై యూజింగ్ స్లింగ్ షాట్ ఫైనాన్స్. సో స్లింగ్ షాట్ ఫైనాన్స్ కూడా సాకెట్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది బ్రిడ్జ్లో ఫ్రమ్ పాలిగాన్ టు ఆప్టిమిజం. అండ్ స్లింగ్ షాట్లో కూడా మనం ఆప్టిమిజంకి బ్రిడ్జ్ చేస్తున్నాం కాబట్టి మన గ్యాస్ ఏదైతే స్పెండ్ చేస్తున్నామో అది రీఫండ్ వచ్చేస్తుంది దాంట్లో 90% అనేది. సో నథింగ్ టు వరీ. సో ఇక్కడ 197.82 ఏదైతే మనకు పాలిగాన్కి వచ్చిందో అదే అమౌంట్ని మనం బ్రిడ్జ్ చేద్దాం. సో ఇక్కడ స్టాండర్డ్ పెట్టుకొని వెయిట్ అండ్ సేవ్ సెలెక్ట్ చేస్తే సమ్ బగ్స్ ఉన్నాయి. సో జస్ట్ రివ్యూ కొట్టేసి బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి, మెటమాస్క్లో అప్రూవ్ చేయండి. వన్స్ దట్ ఈస్ డన్ మన బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ కొంతసేపటికి మనకు సాకెట్లో కూడా చూడొచ్చు ట్రాన్సాక్షన్ త్రూ అక్రాస్ అయింది. సో అక్రాస్కి ఆల్రెడీ టోకెన్ ఉంది, బట్ ఎనీవే మనం సాకెట్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. సో ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు మనకు 196.91 USDC అనేది వచ్చింది. సో డీ బ్యాంక్లో చూడొచ్చు సాకెట్ ఇంటరాక్షన్ అండ్ అక్రాస్ ఇంటరాక్షన్. సో అక్రాస్ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నది 196.91. సో దీన్ని మళ్ళీ వాపస్ కొత్త బ్రిడ్జ్లో జాపర్ 5కి వెళ్ళి ఇందులో జాపర్ 5 కూడా టోకెన్ లేదు. ఇందులో బ్రిడ్జ్ యూజ్ చేసిన వాళ్ళకి కానీ స్వాప్ యూజ్ చేసిన వాళ్ళకి కానీ టోకెన్ రావచ్చు. సో ఇక్కడ మనం ఆప్టిమిజం సెలెక్ట్ చేసుకొని ఆప్టిమిజం నుంచి పాలిగాన్కి ఆ USDC ఏదైతే వచ్చిందో దాన్ని మనం బ్రిడ్జ్ చేద్దాం విచ్ ఇస్ 196.9. సో ఇక్కడ రివ్యూ ఆర్డర్ కొట్టండి. ఇక్కడ చూడొచ్చు అక్రాస్ బ్రిడ్జ్ నుంచి వెళ్తుంది. రివ్యూ ఆర్డర్ కొట్టేసి కన్ఫర్మ్ కొట్టేసి మెటమాస్క్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయగానే మన ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. అండ్ ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్ 5 మినిట్స్. సో ఇక్కడ చూడొచ్చు మన డీ బ్యాంక్లో సాకెట్ ఇంటరాక్షన్ అండ్ అక్రాస్ ఇంటరాక్షన్ అయింది. ఫైనల్గా మన దగ్గర $196.78 అనేది మనకు దొరికింది. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ 4 బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్స్ చేసాం, సాకెట్తో ఇంటరాక్షన్ చేసాం, మల్టిపుల్ న్యూ బ్రిడ్జెస్తో ఇంటరాక్ట్ చేసాం. సో 6 డిఫరెంట్ ప్రాజెక్ట్లో మనకు పొటెన్షియల్గా ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు చూడొచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ రివార్డ్స్ ఏదైతే గ్యాస్ రీఫండ్ వస్తుందని చెప్పాను కదా, అదే ఆప్టిమిజం టోకన్స్లో వస్తుంది ఆన్ ఆప్టిమిజం చైన్. ఆ రివార్డ్స్ కోసం మీరు ఏం చేయాలంటే సాకెట్ స్కాన్లోకి వెళ్ళేసి ఇక్కడ టాప్లో కనెక్ట్ వ్యాలెట్ బటన్ పైన క్లిక్ చేసి వ్యాలెట్ని కనెక్ట్ చేసి పైన మీకు రివార్డ్స్ ట్యాబ్ ఉంటుంది. ఆ రివార్డ్స్ ట్యాబ్ క్లిక్ చేసి పెండింగ్ రివార్డ్స్ అని చూడొచ్చు. ఈ 1.08 అయితే ఉందో నా ప్రీవియస్ ట్రాన్సాక్షన్ రివార్డ్స్. ఇప్పుడు మనం చేసిన దానికి చూసుకున్నట్లయితే నాకు రివార్డ్స్ వచ్చాయి విచ్ ఇస్ 2.34. సో 2.34 మైనస్ నా ప్రీవియస్ ట్రాన్సాక్షన్ ఫీజ్ తీసేస్తాను నేను ఇక్కడ 0.08. సో నాకు ఇప్పుడు మనం చేసిన ట్రాన్సాక్షన్కి 1.26 ఆప్టిమిజం టోకన్స్ అనేది గ్యాస్ రీఫండ్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఆన్
ఆగస్ట్ 31st. సో 31st తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు 1.26 ఆప్టిమిజం టోకన్. సో 1.26 ఆప్టిమిజం టోకన్స్ ఈజ్ ఈక్వల్ టు $1.87 అనేది మనకు రీఫండ్ వస్తుంది. అండ్ మన టోటల్ కాస్ట్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఫస్ట్ ట్రాన్సాక్షన్కి మన గ్యాస్ ఫీజ్ ఎంత పడిందో చూపిస్తాను. 0.04 గ్యాస్ ఫీజ్ ఆన్ పాలిగాన్. దాని తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి 0.04 అగైన్ ఆన్ ఆప్టిమిజం. దాని తర్వాత 0.07 గ్యాస్ ఫీజ్ ఆన్ పాలిగాన్. మళ్ళీ ఇక్కడ 0.01 ఆన్ గ్యాస్ ఫీజ్. అండ్ ఫైనల్గా మనకు లాస్ట్ బ్రిడ్జ్కి 0.04. సో ఇదంతా కూడా గ్యాస్ ఫీజ్కి $0.2 స్పెండ్ చేసాం. ఓవర్ దట్ మనం లోడ్ చేసిన $200 కాస్త బ్రిడ్జింగ్ ఫీజులోకి వెళ్ళిపోయి 196.8 మాత్రం మిగిలింది. విచ్ మీన్స్ 200 మన USDC క్యాపిటల్ మైనస్ 196.78 ఈక్వల్ టు $3.22 అనేది స్పెండ్ అయింది. ప్లస్ గ్యాస్ ఫీజ్ ఆన్ పాలిగాన్ అండ్ ఆప్టిమిజం తీసుకుంటే $0.2 టోటల్, విచ్ ఇస్ $3.42 టోటల్ అనేది మనం స్పెండ్ చేసాం. బట్ మనకు వచ్చే గ్యాస్ రీఫండ్ క్లెయిమ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 3.42 మైనస్ $1.87 మైనస్ చేస్తే మనకు హార్డ్లీ $1.5 అనేది స్పెండ్ చేసాం ఫర్ దిస్ 4 ఇంటరాక్షన్స్ అండ్ అరౌండ్ $800 వాల్యూమ్ జనరేట్ చేసాం. 6 ప్రాజెక్ట్స్తో ఇంటరాక్ట్ చేసాం. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ మాస్టర్ గేమ్ ప్లాన్ ఫర్ అవర్ సాకెట్ ఎయిర్డ్రాప్ గ్రైండింగ్. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ గేమ్ ప్లాన్తో పాటు ఇప్పుడే కాదు, సో ఈ రోజు చేసిన ట్రాన్సాక్షన్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకసారి సేమ్ లూప్ రిపీట్ చేయండి, మీకు అనదర్ $2 పడుతుంది. అండ్ దాని తర్వాత 1 more వీక్. సో అట్లీస్ట్ 3 times రిపీట్ చేస్తే మీకు టోటల్ అరౌండ్ $6కి గ్యాస్ ఫీజ్ పడుతుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 weeks మీరు 6 ప్లాట్ఫామ్స్తో 3 ఇంటరాక్షన్ చేశారు ఆన్ 3 different వీక్స్. సో దాట్ విల్ బీ హ్యూజ్ అడ్వాంటేజ్. సో దీనిలో మేబీ గుడ్ ప్రాజెక్ట్స్, స్లింగ్ షాట్ ఫైనాన్స్, బంజీ ఎక్స్చేంజ్ అవన్నీ ఎయిర్ డ్రాప్ ఇస్తే మనకు అన్నిటిలో అడ్వాంటేజ్ వస్తుంది అనమాట. సో అది గైస్ వీడియో ఆల్ అబౌట్ సాకెట్ మాస్టర్ ప్లాన్. సో దాంతోపాటు సాకెట్ ఎయిర్ డ్రాప్ కూడా మేబీ గుడ్ డీసెంట్ అమౌంట్ రావచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ డైరెక్ట్ కాంపిటీటర్ టు లేయర్ 0. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ మై గేమ్ ప్లాన్ అబౌట్ 6 ఎయిర్ డ్రాప్ గ్రైండింగ్. సో ఈ వీడియో మీకు కొంచెం ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.